GMR Shopping Mall grand opening on 10th September in Miapur. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు, ఎండి ఇన్ ఆయుర్వేద. సో థైరాయిడ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, థైరాయిడ్ ఉన్న వాడల్లో కొన్ని ఆహార పదార్థాలని అవాయిడ్ చేయాలని చెప్తూ ఉంటారు. అందులో మరీ ముఖ్యంగా క్యాబేజ్, బీన్స్, అలాగే క్యాలీఫ్లవర్, ఈ 3 పదార్థాలని అవాయిడ్ చేయాలి అని చెప్తుంటారు. మరి నిజంగా వీటి వల్ల ఏదైనా హాని జరిగే అవకాశం ఉంటుందా? అసలు థైరాయిడ్ ఉన్నప్పుడు ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? థైరాయిడ్‌కి మెడిసిన్ ఏంటి? మన ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్ ఉంది? ఇలాంటి డౌట్స్ అన్నీ క్లారిఫికేషన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో చాలా మందికి అపోహలు ఏంటంటే, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ అండ్ బీన్స్ అనేవి తినకూడదు అని. అవి తింటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయని అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఈ పదార్థాలను తినొచ్చా? అవాయిడ్ చేస్తే మంచిది అంటారా? సో నిరభ్యంతరంగా మితంగా తినొచ్చమ్మా. ఓకే. సో తినేటువంటి విధానం మనం జాగరూకత వహించి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. నంబర్ 1. సో మరి మితంగా నిరభ్యంతరంగా తినొచ్చు అనేసరికి ఎలా తినొచ్చు అని చెప్పేసి చాలా మందిలో ప్రశ్న ఉదయిస్తూ ఉంటుంది. నా దగ్గర ఆన్సర్ ఉన్నప్పుడు నేను చెప్పగలను. అవును. సో ఒక డేటా కూడా చెప్తానమ్మా. ఎందుకు మరి సైంటిఫిక్గా దీనికి ఆధారభూతమైనటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పగలుగుతున్నామంటే, ఇప్పుడు బీన్స్ ఉంది, అదేవిధంగా క్యాబేజ్ ఉంది, క్యాలీఫ్లవర్ ఉంది, వీటన్నింటిలో కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీసేటువంటి రసాయన పదార్థాలు అయితే ఉన్నాయమ్మా. ఓకే. సో గాయిట్రిన్స్ అనేటువంటి ఉన్నాయి, థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి, అట్లే విధంగా ఫ్లేవనాయిడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ గ్రంథిని దెబ్బతీస్తాయి. అంతవరకు వాస్తవమే. ఈ గాయిట్రిన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు అయోడిన్ని ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా అడ్డుకుంటాయి. ఓకే. అప్పుడు అయోడిన్ ఎప్పుడైతే థైరాయిడ్ గ్రంథికి చేరదో అప్పుడు థైరాయిడ్ పనితీరు మందగిస్తుంది. అదేవిధంగా థయోసైనైడ్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఏం చేస్తాయంటమా, మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఆ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి అయినప్పుడే ఆ హార్మోనే ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి థైరాయిడ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో అది బాగా ఉత్పత్తి అయినప్పటికీ, అంటే ఈ యొక్క థయోసైనైడ్స్, నేను చెప్పాను కదా, మా మెదడులో TSH అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి చేస్తుంటుంది. ఆ ఉత్పత్తి అయినటువంటి హార్మోను ఈ థైరాయిడ్ గ్రంథికి చేరకుండా థయోసైనైడ్స్ అడ్డుకుంటాయి. సో దీనివల్ల థైరాయిడ్ గ్రంథి పనిచేయదు. 3వది ఫ్లేవనాయిడ్స్. ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయి, ఆల్రెడీ TSH హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతుంటుంది. ఈ యొక్క ఫ్లేవనాయిడ్స్ ఏం చేస్తాయంటే అసలు ఉత్పత్తి కాకుండా చేసేస్తాయి. ఆల్రెడీ ఉత్పత్తి అయ్యేటువంటి TSH అటువంటి హార్మోన్ ఏదైతే ఉందో ఆ హార్మోన్ మెదడులోనే ఉత్పత్తి కాకుండా చేసేస్తుంది. దీనివల్ల కూడా ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు మందగిస్తుంది, అసలు పనిచేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఉత్పత్తి కావన్నమాట. సో ఈ 3 కారణాల వల్ల 3 రకాలైనటువంటి ఈ కెమికల్స్, ఈ పదార్థాలు ఉండడం చేతనే చాలా మంది ఈ యొక్క పదార్థాలను వాడకూడదు అని చెప్పి చెప్తుంటారు అమ్మా. మరి నేను వాడొచ్చని మొదట్లోనే చెప్పాను. ఎందుకు చెప్పానంటే, మనం సర్వసాధారణంగా క్యాబేజీ పచ్చివి తీసుకోం, క్యాలీఫ్లవర్ పచ్చివి తీసుకోం, బీన్స్ పచ్చివి తీసుకోం. పచ్చివి తీసుకున్నప్పుడు మరి ప్రజలకు వచ్చేటువంటి డౌట్ ఏదైతే ఉందో అది కరెక్టేమ్మా. సో ఇక్కడ మనం క్యాబేజ్, ఈ 3 పదార్థాలను వేయించి కానీ ఉడికించి కానీ మరొక రూపంలో చేస్తున్నాం కాబట్టి ప్రధానంగా ఉడికించి వాడుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ యొక్క పదార్థాలను నశించిపోతాయమ్మా. చాలా మందికి తెలియదు అనమాట. సో ఎప్పుడైతే ఈ పదార్థాలను నశించిపోతాయో దాని యొక్క ప్రభావం ఉండదు కాబట్టి క్షేమదాయకంగా వాడుకోవచ్చు. అందులో సుగుణాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 పదార్థాలు సుగుణాలు కూడా మనకు మేలే చేకూరుతాయి అనమాట. కాబట్టి లిమిటెడ్గా మితంగా తీసుకోవచ్చు, కానీ పూర్తిగా మానేసేటువంటి పరిస్థితి ఉండదమ్మా. అవసరం లేదు. ఇది మీ సందేహానికి క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో మరి ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ థైరాయిడ్ గ్రంథి పనితీరు బాగా సక్రమంగా పనిచేసేందుకు అద్భుతమైనటువంటి ఔషధం చెప్తాను చూడమ్మా. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధము హైపోథైరాయిడిజానికి బాగా పనిచేస్తుంది. హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ గ్రంథి అతిగా పనిచేసేటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని లక్షణాలు వస్తుంటాయి. థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోతే కొన్ని లక్షణాలు వస్తుంటాయి. ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా, హైపోథైరాయిడిజం ఉన్నప్పటికీ, హైపర్ థైరాయిడిజం ఉన్నప్పటికీ ఈ నేను చెప్పబోయేటువంటి ఔషధం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం ఔషధం అంటే పసుపు ఒక 50 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా దేవకాంచనం బెరడు దొరుకుతుందమ్మా మార్కెట్లో. దేవకాంచనం బెరడు, కాంచనార బెరడు అని చెప్పేసి ఆ బెరడు మార్కెట్లో దొరుకుతుంది. అంటే చెట్టు యొక్క బెరడు తెలుసు కదమ్మా, తొక్క అంటారు దాన్ని అనమాట. సో దాని యొక్క పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది అనమాట. సో ఆ దేవకాంచనం
చెట్టు యొక్క బెరడు యొక్క పొడి ఒక 50 గ్రాములు, అదేవిధంగా దేవదారు చెక్క పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది, అదొక 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు, దేవకాంచనం బెరడు పొడి 50 గ్రాములు, దేవదారు చెక్క పొడి 50 గ్రాములు. ఈ 3 పదార్థాలు బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడుపునమా ఒక 50 నుంచి 100 ml గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ ఈ యొక్క పౌడర్ను కలిపి తీసుకుంటున్నారు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరు ఎక్కువగా ఉంటే నార్మల్కి వస్తుంది, తక్కువగా ఉంటే కూడా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట. అది ఎగ్జాక్ట్లీ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత మాది. సో మాకు ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే స్పెసిఫిక్ మెడిసిన్ ఉంటుంది, ఆయుర్వేద వైద్య విధానంలో కాకుండా థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును సక్రమంగా ఉండేట్టు చేసేటువంటి అద్భుతమైన రసాయన ఔషధ గుణాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు అందించడం జరిగింది. కాబట్టి మరి ఆ థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును మెరుగుపరిచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతున్నామా. థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళైతే కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని 2 పూటలు కూడా వాడుకోవచ్చు అనమాట. సమస్య తక్కువగా ఉంటే సర్వసాధారణంగా కొద్ది శాతం వరకే ఉన్నట్లయితే రోజు 1 పూట వాడినా సరిపోతుందమ్మా. ఓకే, ఇప్పుడు మరి థైరాయిడ్ ఉన్న వాళ్ళు క్యాబేజ్, కాలీఫ్లవర్, బీన్స్ అంటే క్యాబేజ్ రిలేటెడ్ తినచ్చా తినకూడదా అండ్ మెడిసిన్ కూడా సజెస్ట్ చేశారు కాబట్టి తప్పకుండా వాడి చూడండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.